సెల్ సైడ్ లిక్విడిటీ, బై సైడ్ లిక్విడిటీ, ఫేర్ వాల్యూ గ్యాప్స్, ఆర్డర్ బ్లాక్స్ అన్నీ తెలిసినా కూడా మీరు హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయడంలో ఇంకా స్ట్రెస్ అవుతున్నారా? సో హైయర్ టైం ఫ్రేమ్ అండ్ లోవర్ టైం ఫ్రేమ్ ఇంటిగ్రేట్ ఎలా చేయాలి, ట్రేడ్ ఆపర్చునిటీస్ కోసం ఎలా చూడాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో స్టే ట్యూన్డ్ టిల్ ద ఎండ్. ఇది ఒక ఎంటీ చార్ట్ జీబీపీయూఎస్డి. ఈ చార్ట్లో ఇదంతా కన్సాలిడేటెడ్ ప్రైస్ యాక్షన్, ఓకే. అండ్ ఇక్కడ క్లీన్ హైస్ అండ్ లోస్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి, ఓకే. సో మనం వాటిని మార్క్ చేసుకుంటే ఇక్కడ ఈ హై చూడండి, ఈ లోస్, ఓకే. క్లీన్ హైస్ అండ్ క్లీన్ లోస్ ఎక్కడున్నాయి, ఓకే. సో అండ్ కరెంట్గా ప్రైస్ అనేది మనకి ఎక్కడ రన్ అవుతుంది అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీక్లీ చార్ట్లో మనం చూసుకుంటే క్లీన్గా ప్రైస్ అనేది ఈ లోస్ క్లీన్ ఉన్నాయి మనకి, ఓకే. అండ్ ఈ హైస్ అండ్ ఈ రెండు వీక్లీ క్యాండిల్ హైస్ చాలా క్లియర్గా ఉన్నాయి. సో మనకి తెలుసు స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ కింద ఏముంటుంది అనేది మనకు తెలుసు, లిక్విడిటీ ఉంటుంది, ఓకే. సో ఈ స్వింగ్ లోస్, ఈ క్లీన్ లోస్ కింద ఏముంటాయి, సెల్ స్టాప్స్ ఉంటాయి, సెల్ సైడ్ లిక్విడిటీ, ఓకే. అండ్ ఈ క్లీన్ హైస్ పైన ఏముంటుంది, బై స్టాప్స్ ఉంటాయి, బై సైడ్ లిక్విడిటీ, ఓకే. సో కరెంట్గా ప్రైస్ అనేది ఈ వీక్లీ క్యాండిల్ ఏం చేసింది, ఈ సెల్ సైడ్ లిక్విడిటీ క్లీన్ లోస్ని తీసుకొని మనకి ఒక క్లియర్ రిజెక్షన్ ఇచ్చింది పైకి, ఓకే. ఒక క్లీన్ అండ్ క్లియర్ రిజెక్షన్. మనకి ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ అవ్వబోతుంది అనేది మనకు తెలియదు అంటిల్ అన్లెస్ అది క్లోజ్ అయ్యే వరకు. బట్ ఒకవేళ మనం ఈ క్యాండిల్ ట్రేడ్ చేసి ఉంటే మన డైరెక్షన్ అనేది బియరిష్ ఉంటుండే ఈ క్యాండిల్, ఓకే. ఎందుకు, ఇక్కడ మనకి క్లియర్ ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఇలాంటి ఈక్వల్ లోస్ అండ్ ఈక్వల్ హైస్ అనేటివి ప్రైస్కి మ్యాగ్నెట్ లాంటివి, ఓకే. ఒకవేళ ఈ ప్రీవియస్ క్యాండిల్, ఈ మార్క్ చేసిన క్యాండిల్ ఇప్పుడు మనం ట్రేడ్ చేస్తుంటే మన బయాస్ అనేది ఈ సెల్ స్టాప్స్ వరకు ఉండేది. సో కరెంట్గా ప్రైస్ అనేది ఈ వీక్లీ క్యాండిల్ ఈ సెల్ స్టాప్స్ని తీసుకొని క్లీన్ రిజెక్షన్ ఇచ్చేసి మనకి పైన క్లోజ్ అయింది. సో మన నెక్స్ట్ నియరెస్ట్ లిక్విడిటీ ఏంటి వీక్లీ చార్ట్లో, నెక్స్ట్ నియరెస్ట్ లిక్విడిటీ ఏంటి, ఈ బై స్టాప్స్. ఎందుకు, ఇవి క్లీన్గా ఉన్నాయి ఈ రెండు హైస్, ఓకే. ఇక్కడ చాలా లిక్విడిటీ జనరేట్ అయి ఉంటుంది లోవర్ టైం ఫ్రేమ్స్లో. దీన్ని రెసిస్టెన్స్గా ట్రేడ్ చేసే వాళ్ళకి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్ చేస్తారు కదా, ఇది క్లీన్ అండ్ క్లియర్ రెసిస్టెన్స్ ఏరియా, ఓకే. సో అండ్ ఈ సెల్ స్టాప్స్ తీసుకున్న తర్వాత మనకి దగ్గర ఉన్న నియరెస్ట్ లిక్విడిటీ ఏంటి, ఈ బై సైడ్ లిక్విడిటీ, ఓకే. సో ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనకి బయాస్ కన్ఫర్మ్ అయింది, ఓకే. ప్రైస్ అనేది ఈ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకొని ఇప్పుడు మనకి ఒక నియరెస్ట్ బై సైడ్ లిక్విడిటీని తీసుకోవచ్చు. లేదా ఈ క్యాండిల్, ఈ కరెంట్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ బయాస్ మనకు తెలియదు, ఇది ఇప్పుడు మూవ్ అయింది కాబట్టి మనం చెప్తున్నాం. బట్ ఒకవేళ మనం ఈ క్యాండిల్ లేకుండా కూడా మనం ఒకవేళ దాని బయాస్ చూసుకుంటే మనకి ఈ క్యాండిల్ క్లోజ్ని బట్టి ఈ క్యాండిల్ బయాస్ ఏంటి, మనకి బుల్లిష్. ఎందుకు, ఇక్కడ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకుంది అండ్ నియర్గా మనకి ఒక క్లీన్ ఈక్వల్ హైస్ బై సైడ్ లిక్విడిటీ జనరేట్ అయి ఉంది, ఓకే. సో డైలీ చార్ట్లో చూసుకుంటే ఇక్కడ మనకి వీక్ ఓపెన్ అయింది. ఈ వీక్లీ క్యాండిల్ మనం డైలీలో చూసుకుంటే ఇక్కడ మనకి వీక్ ఓపెన్ అయింది. ఇది మండే మనకి ఎలాంటి మ్యానిపులేషన్ ఇవ్వలేదు, ఎలాంటి కీ లెవెల్లో ట్యాప్ అవ్వలేదు, ఓకే. మండే అనేది క్లియర్గా బుల్లిష్ క్లోజ్ అయింది, ఓకే. ఇక్కడ బుల్లిష్ క్లోజ్ అయ్యి మనకి ఒక ఆర్డర్ బ్లాక్ని క్రియేట్ చేసింది. ఇది ఆర్డర్ బ్లాక్. ఎందుకు, ప్రైస్ అనేది ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్ కింద అగ్రెసివ్గా బుల్లిష్ క్లోజ్ అయింది, ఓకే. ఇట్లాంటి మూమెంట్లో మనకి డౌన్ క్లోజ్ క్యాండిల్స్ అన్నీ ఏమవుతాయి, ఆర్డర్ బ్లాక్స్ అవుతాయి. ఒకవేళ ఇది రివర్స్ చేసుకుంటే డౌన్ మూమెంట్లో బుల్లిష్ క్యాండిల్స్ అన్నీ ఏమవుతాయి, మనకి ఆర్డర్ బ్లాక్స్ అవుతాయి. సపోజ్ ఇది ఒక ఆర్డర్ బ్లాక్ మనకి, ఓకే. ప్రైస్ దీని కింద క్లోజ్ అయినప్పుడు ఓకే, ఇప్పుడు మార్కెట్లో బేరీ సైడ్ కన్ఫర్మేషన్స్ రావచ్చు అని, ఓకే. ఇక్కడ మండే క్లీన్గా బుల్లిష్ క్లోజ్ అయింది ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్ పైన. ఒకవేళ ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ తెలిసి ఉన్న వాళ్ళకి ఇది ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏరియా, ఓకే. అండ్ ఇక్కడ ప్రైస్ని ఆపడానికి నియర్గా ఎలాంటి ఫేర్ వాల్యూ గ్యాప్స్ లేవు. ఇంకా ఇది లాస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్. ప్రైస్ అనేది దీనిపైన అగ్రెసివ్గా క్లోజ్ అయింది. అంటే బియరిష్ సైడ్ కన్ఫర్మేషన్స్ అన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయి, ఆ కన్ఫర్మేషన్స్ పోయి మనకి బుల్లిష్ సైడ్ ప్రైస్ మూమెంటం ఇస్తుంది.
ఒకవేళ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ హోల్డ్ చేస్తుంటే ప్రైస్ మనకి ఎటు క్లోజ్ అవ్వాలి, బేరిష్ క్లోజ్ అవ్వాలి. బట్ ప్రైస్ అగ్రెసివ్గా ఎటు క్లోజ్ అయింది, బుల్లిష్ సైడ్ క్లోజ్ అయింది. ఇది ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఇక్కడ ప్రైస్ అనేది ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ చేసింది ప్లస్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది మండే. సో ట్యూస్డే మన బయాస్ ఏంటి, బుల్లిష్. ఓకే, ఇక్కడ మనకి కీ లెవెల్ క్రియేట్ అయింది. ఓకే, ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది. ఓకే, అండ్ మనం వీక్లీలో మార్క్ చేసుకున్నట్టు మన డ్రా ఆన్ లిక్విడిటీ ఏంటి, ఈ క్లీన్ హైస్. ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ ఆర్ బై స్టాప్స్ అనేటివి జనరేట్ అయి ఉంటాయి. ఓకే, సో డైలీ తర్వాత మనం చూసుకునే చార్ట్ ఏంటి, 1 అవర్ చార్ట్. 1 అవర్ చార్ట్లో ఇది మనం మార్క్ చేసుకున్న డైలీ ఆర్డర్ బ్లాక్. ఓకే, డైలీ ఆర్డర్ బ్లాక్. ప్రైస్ అనేది 27th జనవరికి ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి మనకి క్యాండిల్ ఎనాటమీ, మన ఛానల్లో ఉన్న క్యాండిల్ ఎనాటమీ వీడియో చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి అంటే అది ఎలా ఫామ్ అవ్వాలి, ఫస్ట్ మ్యానిపులేషన్ ఇవ్వాలి. మ్యానిపులేషన్ ఇచ్చి మనకి విక్ ఫామ్ చేసి మనకి బాడీ ఫామ్ అవుతుంది, పైకి ఇలా ఫామ్ అవ్వాలి. ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యే విధానం. సో ఇక్కడ ఈ ప్రైస్ యాక్షన్, ట్యూస్డే ప్రైస్ యాక్షన్ మనకేంటి, మన బయాస్ బుల్లిష్. సో ఆ ప్రైస్ యాక్షన్ మనం 1 అవర్లో చూసుకుంటే ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయింది మిడ్ నైట్ న్యూయార్క్ టైం. ఎప్పుడైనా కానీ మిడ్ నైట్ న్యూయార్క్ టైం 00. ఓకే, దాని కింద నుంచి మనం బైస్ చూడడం బెటర్ అండ్ దాని పైన నుంచి మనం సెల్స్ చూడడం బెటర్. ఒకవేళ మన బయాస్ బేరిష్ అయితే ఈ మిడ్ నైట్ న్యూయార్క్ ఓపెన్ పైన నుండి మనం సెల్స్ చూడడం బెటర్. బట్ ఈ ఎగ్జాంపుల్లో మన బయాస్ ఏంటి, బులిష్. సో ఈ మిడ్ నైట్ న్యూయార్క్ ఓపెన్ నుంచి కింద ప్రైస్ అనేది మ్యానిపులేషన్ ఇస్తుంది. ఇక్కడ మనకి కీ లెవెల్ ఉంది, ఏంటది, డైలీ ఆర్డర్ బ్లాక్ అండ్ డైలీలో ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది మనం చెప్పుకున్నట్టు. సో ఇక్కడ ఈ డైలీ ఆర్డర్ బ్లాక్ని ప్రైస్ ట్యాప్ అయినప్పుడు, ఓకే, సో ఇది డైలీ ఆర్డర్ బ్లాక్ మనం మార్క్ చేసుకున్నది. ఈ డైలీ ఆర్డర్ బ్లాక్ని ప్రైస్ ట్యాప్ చేసినప్పుడు 1 అవర్లో మనకి ఎలాంటి కన్ఫర్మేషన్స్ ఉన్నాయి అండ్ 1 అవర్లో ఆ ప్రైస్ యాక్షన్ ఎలా ఉందని చూద్దాం. ఈ డైలీ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ అయినప్పుడు ప్రైస్ ఇంకోటి కూడా చేసింది. ఇది మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తుంటే మన కామెంట్స్లో పెట్టండి, బ్రదర్ నేను ఇది అబ్జర్వ్ చేశాను అని, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ కీ లెవెల్ని ట్యాప్ అయ్యే ముందు ప్రైస్ ఒక చిన్న సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకుంది. ఇక్కడ ఇదేంటి, సెల్ సైడ్ లిక్విడిటీ, మైనర్ సెల్ సైడ్ లిక్విడిటీ 1 అవర్లో. ఇది మనకి ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్. దీన్నే మనం టర్టిల్ సూప్ అని కూడా అంటాం. ఓకే, టర్టిల్ సూప్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది ఒక ఎంట్రీ పాయింట్. ఓకే, బట్ మనకి ఈ లోని తీసుకున్నప్పుడే మనకి రివర్సల్ వస్తుందనే కన్ఫర్మేషన్ ఉండదు, కాబట్టి మనం కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ప్రైస్ అనేది ఈ సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకుంది. సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకున్న తర్వాత కీ టైంలో అది మనకి ఎలాంటి ప్రైస్ యాక్షన్ని ఫామ్ చేసింది అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఈ డైలీ ఆర్డర్ బ్లాక్ దగ్గర ప్రైస్ అనేది ఈ సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకుంది. సో అండ్ డైలీ ఆర్డర్ బ్లాక్కి అలైన్మెంట్గా మనకి ఇంకా కన్ఫర్మేషన్స్ ఏమున్నాయి చూసుకుంటే, ఇది 15 మినిట్స్లో ఇది 1 అవర్ స్వింగ్లో దగ్గర ప్రైస్ అనేది సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకుంది, మైనర్ సెల్ సైడ్ లిక్విడిటీ. అండ్ ఇది మనకి ఆర్డర్ బ్లాక్. ఎందుకు బ్రదర్ ఇది ఆర్డర్ బ్లాక్ అంటే, ఈ పుష్ ఇచ్చిన, ఈ అగ్రెసివ్ పుష్ ఇచ్చిన ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్స్ ఏంటి మనకి ఆర్డర్ బ్లాక్. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ప్రైస్ ట్యాప్ అయినప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏమైనా కన్ఫర్మేషన్స్ వచ్చాయి లేదా 15 మినిట్స్లో ఆర్ 5 మినిట్స్లో అన్నది మనం చూసుకుంటే, ఇక్కడ ఇది చూడండి, ఇది మండే ప్రైస్ యాక్షన్, ఇది ట్యూస్డే ప్రైస్ యాక్షన్. ఈ కీ లెవెల్ని డైలీ ఆర్డర్ బ్లాక్ ఆర్ 1 అవర్ ఈ సెల్ సైడ్ లిక్విడిటీని ప్రైస్ ఏ టైంలో తీసుకుందో చూడండి. ఇది లండన్ కిల్ జోన్. లండన్ కిల్ జోన్లో ప్రైస్ అనేది కీ లెవెల్ని ట్యాప్ అయింది, ఇంకా ఈ లిక్విడిటీని తీసుకుంది, మైనర్ లిక్విడిటీ. ఓకే, మన ఓవరాల్ బయాస్ ఏంటి, బులిష్. ఒకవేళ లోవర్ టైం ఫ్రేమ్లో దీన్ని మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనుకొని బియరిష్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ నరేటివ్ ఏంటి, బులిష్. ఓకే, అండ్ ఇక్కడ
లండన్లో ప్రైస్ అనేది ఈ కీ లెవెల్ని ట్యాప్ అయ్యి మనకి ఈ లిక్విడిటీని తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిందని చూసుకుంటే ఇక్కడ మనకు ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఉంది చిన్నది. ఓకే, ఆ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది కానీ మనకు అక్కడ అగ్రెసివ్ డిస్ప్లేస్మెంట్ లేదు. ఒకవేళ ట్రేడ్ తీసుకొని ఉంటే మనం అక్కడ ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు, దట్ ఈస్ ఫైన్. లేదా ఫేర్ వాల్యూ గ్యాప్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ మనకి ఇది ఒక ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, అండ్ ఇది అగ్రెసివ్ మూమెంట్ తర్వాత ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్. మన డ్రా ఆన్ లిక్విడిటీ ఏంటి, ఓవరాల్ డ్రా ఆన్ లిక్విడిటీ ఇది. ప్లస్ ఈ ప్రైస్ యాక్షన్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇదంతా అక్యుములేషన్. ఓకే, ఈ అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ బ్రదర్ ఎలా ట్రేడ్ చేయాలి అని అడిగే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇదంతా అక్యుములేషన్. ప్రైస్ అనేది కీ టైంలో మ్యానిపులేషన్ అయింది ఒక కీ లెవెల్లో, డైలీ ఆర్డర్ బ్లాక్ ఆర్ 1 అవర్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా అనుకోవచ్చు. అండ్ ఈ 1 అవర్ సెల్ స్టాప్ కీ లెవెల్స్ మనకి. ఓకే, అండ్ కీ టైంలో ప్రైస్ అనేది మ్యానిపులేషన్ ఇచ్చిన తర్వాత మనకి కన్ఫర్మేషన్స్ ఏ టైంలో వచ్చినాయి అండ్ ఏ టైంలో మనం ఎంట్రీ అనేది ఫామ్ చేస్తున్నాం అనేది చూసుకుంటే ఇక్కడ న్యూయార్క్ కిల్ జోన్కి ముందు ఇక్కడ మనకు ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో. లేదా ఈ అగ్రెసివ్ మూమెంట్ ఇచ్చిన తర్వాత ఈ రిట్రేస్మెంట్లో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో మనం ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకొని ఉండొచ్చు అంటే మన డ్రా ఆన్ లిక్విడిటీ ఇంకా ఇంటాక్ట్గా ఉంది. ఇది మన షార్ట్ టర్మ్ డ్రా ఆన్ లిక్విడిటీ అండ్ ఇది మన లాంగ్ టర్మ్ డ్రా ఆన్ లిక్విడిటీ. ఇదే అక్యుములేషన్, మ్యానిపులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మీకు ఇక్కడ అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేసుంటే యు ఆర్ ఆన్ ద రైట్ పాత్. ఓకే, ఇదంతా అక్యుములేషన్, ఇదంతా మ్యానిపులేషన్ అండ్ ఇది డిస్ట్రిబ్యూషన్. ఓకే, అండ్ టైం ఫ్రేమ్ అలైన్మెంట్ అనేది మనం ఎలా చేయాలి, ఇది చాలా డౌట్ ఉంది చాలామందికి. టైం ఫ్రేమ్ అలైన్మెంట్ అనేది ఈ ఎగ్జాంపుల్లో నేను చూపించింది వీక్లీ, డైలీ, 1 అవర్ అండ్ 15 మినిట్. ఓకే, మీరు ఒకవేళ వేరే వేరే టైం ఫ్రేమ్ అలైన్మెంట్స్ చూడాలి అనుకున్నా మీరు ఆ టైం ఫ్రేమ్ అలైన్మెంట్స్ చూడొచ్చు. ఒకవేళ మీరు మంత్లీ హైయర్ టైం ఫ్రేమ్ తీసుకుంటే మీరు డైలీ అండ్ 1 అవర్ అలైన్మెంట్స్ చూసుకోవచ్చు, ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ప్రైస్ యాక్షన్ని. ఒకవేళ మీరు వీక్లీ హైయర్ టైం ఫ్రేమ్ తీసుకుంటే డైలీ ఆర్ 4 అవర్ ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ అండ్ 1 అవర్ 15 మినిట్ మనకి కన్ఫర్మేషన్ టైం ఫ్రేమ్స్ కోసం యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు డైలీ హైయర్ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే 1 అవర్ అండ్ 5 మినిట్ ఇంటిగ్రేషన్ కోసం వాడొచ్చు. అండ్ ఒకవేళ మీరు 4 అవర్ స్కాల్పింగ్కి 4 అవర్ మీరు హైయర్ టైం ఫ్రేమ్ ఆర్ 1 అవర్ హైయర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే 15 మినిట్ మీరు ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ అండ్ మీరు 5, 3 అండ్ 1 మినిట్స్ మీరు కన్ఫర్మేషనల్ టైం ఫ్రేమ్స్ కోసం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది hope you like the video. Until next time, take care and thank you.